ఫ్రీగా పేటిఎం క్యాష్ సెండ్ చేయాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో 2 యాప్స్ తాలూకు లింక్ ఇచ్చాను. ఒకటి క్రికెట్ గేమ్ ఆడుతూ మీరు డబ్బులు సంపాదించవచ్చు, ఇంకొకటి న్యూస్ చదువుతూ మీరు అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. సో తప్పకుండా అందరూ ఇన్స్టాల్ చేసుకొని సపోర్ట్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఇక మీదట మనకు 7 జోన్లు 2 మల్టీ జోన్లు అయితే ఉండబోతున్నాయి. సో ఎస్టర్డే మనకు కేంద్రం అనేది ఒక గెజిట్ అనేది జారీ చేసింది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పరిశీలన చేసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 జోన్లు అయితే ఉండేవి. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీకి 4, తెలంగాణకి 2 జోన్లు అయితే ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు. కొత్త జిల్లాల ప్రకారం కొత్త జోన్ల విధానం రూపొందించని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దీనికోసం మనకు ఉపాధ్యాయ, ఉద్యోగ, అధికారుల సంఘాలు ప్రతిపాదనలను స్వీకరించింది. సో వీటన్నిటిని మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పరిశీలన చేసి మనకు కేంద్రం యొక్క ఆమోదం పొందించాలని చెప్పి మనకు ఢిల్లీ కూడా వెళ్ళిన విషయం తెలిసిందే. సో ఎట్టకేలకు మనకు ఎస్టర్డే మనకు కేంద్రం అనేది గెజెట్ రూపంలో జారీ చేసింది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే మనకు 7 జోన్లు అయితే ఉన్నాయి. జోన్ 1 కాళేశ్వరం, జోన్ 2 బాసరా, జోన్ 3 రాజన్న, జోన్ 4 భద్రాద్రి, జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ అయితే ఉన్నాయి. సో జోన్ 1 to జోన్ 4 వరకు మనకు మల్టీ జోన్ 1 కిందకి వస్తాయి. సో వీటిలో మనకు జోన్ 1 కాళేశ్వరం పరిశీలన చేసినట్లయితే ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జోన్ 2 బాసర కింద ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జోన్ 3 రాజన్న కింద కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జోన్ 4 భద్రాద్రి కింద కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు అనేవి ఈ యొక్క జోన్ 1 to జోన్ 4 కింద ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు మల్టీ జోన్ 1 కింద వస్తాయి. మల్టీ జోన్ 2 పరిశీలించినట్లయితే జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ అయితే ఉన్నాయి. జోన్ 5 యాదాద్రి చూసినట్లయితే సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ, జోన్ 6 చార్మినార్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జోన్ 7 జోగులాంబ, వికారాబాద్, మహబూబ్ నగర్ అనే గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు అయితే మనకు ఈ యొక్క జోన్ 5 to జోన్ 7 వరకు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు మల్టీ జోన్ 2 కిందకి వస్తాయి. సో ఇక మీదట మనకు రాష్ట్రంలో విడుదలయ్యే చాలా నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా ఇదే విధంగా మనకు కాళ్ళనే భర్తీ చేస్తారు. సో ఈ విధంగా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే లభించడం జరిగింది. సో ఇది మనకు చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఎట్టకేలకు ఈ యొక్క జోన్ సంబంధించి ఆమోదం అనేది కేంద్రం అనేది తెలిపింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించి సో ఎస్టర్డే మనకు జోన్స్ అనేవి కేంద్రం అనేది ఆమోదించింది కాబట్టి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి అతి త్వరలోనే రిలీజ్ అయినట్లుగా తాజాగా సమాచారం అనేది రావడం జరిగింది. ఆల్రెడీ ఎస్టర్డే మనకు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సో 9,000 పైచిలకు పోస్టులు అనేవి ఆ యొక్క నోటిఫికేషన్లో మనకు రిలీజ్ చేశారు. సో ఇది ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ వారికి ఇదంతా మనకు చాలా మంచి నిర్ణయాలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. సో జోనల్ ఉత్తర్వులతో ఊహాగానాలు కొత్త జోన్ల ప్రకారం పోస్టుల పునర్విభజన 135 పోస్టులతో త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్, మరో 500 వరకు గ్రూప్ పోస్టులు, తదితర పోస్టులు అయితే మనకు ఉన్నట్టుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 అండ్ అంతేకాకుండా మరొక 500 గ్రూప్ పోస్టులు కూడా మనకు అత్తర్లు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. సో ఇప్పటివరకు ఎందుకంటే మనకు ఇవన్నీ కూడా కొన్ని పెద్ద పోస్టులు కాబట్టి ఈ యొక్క జోనల్ వ్యవస్థ అనేది మనకు యాక్టివేట్ అయిన తర్వాత సో వీటన్నిటిని భర్తీ చేద్దామని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఎట్టకేలకు మనకు ఎస్టర్డే ఆమోదం లభించింది కాబట్టి అత్తర్లు వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.